నిన్న ఏడాది పాలన పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పేరు మీదనే ఏర్పాటు చేసినా అది ఒక పార్టీ సభలాగానే చేసుకున్నారు వాళ్ళు. నిన్న మహబూబ్నగర్లో ముఖ్యమంత్రి గారు పాల్గొని మాట్లాడినటువంటి సభ, అంతకంటే 3 రోజుల ముందు నుంచి వాళ్ళు నిర్వహించినటువంటి సంబరాలు, రైతుల సంబరాలు అనే పేరు మీద నిర్వహించినటువంటి కార్యక్రమం. ఆ సభ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటిది వస్తున్నారంటేనంటే తప్పకుండా పాలమూరు వేదికగా రాష్ట్ర రైతాంగానికి సంతోషపడేటువంటి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. సభకు పోకపోయినా ఇళ్లలో ఉండేవాళ్ళైనా టీవీల ద్వారా ఏదైనా మంచి సంగతులు చెప్తారేమో మా రైతుల గురించి. వరంగల్ డిక్లరేషన్లో చెప్పినటువంటి మాటలు కనీసం ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగానైనా వాటి అమలుకు సంబంధించి ఏమైనా మంచి మాటలు చెప్తారేమని చెప్పి ఆశించినారు. రైతులకు మేలు చేసేటువంటి లేదా రైతుల్ని పెంచేటువంటి మాటలు ఏం చెప్పకుండా రైతుల్ని, వ్యవసాయాన్ని తుంచేటువంటి మాటలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అది ఆశ్చర్యం కల్పించేటువంటిది. మొత్తం రాష్ట్ర రైతాంగం గురించి ఏమైనా చెప్తారనుకుంటే అక్కడికి వచ్చి కూడా ఆయన లీడ్ తీసుకున్నటువంటి అంశాలు మళ్ళీ తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ 4 గ్రామాల భూములు తీసుకునేటువంటి విషయం మీదనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడినటువంటి భాషలో కూడా ఎవరో ఏదో అడ్డుపడుతున్నట్లు, అడ్డుపడితే నేను తొక్కుకుంటానన్నా సరే పోయి నేను చేస్తా ఈ పనులు ఆ పనులు అని చెప్పి మాట్లాడుతున్నాను. అడ్డుపడింది ఎవరు? కొడంగల్కే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఏడాదిగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అమలు చేయండి అని చెప్పి చాలాసార్లు డిమాండ్ చేసినాం, విజ్ఞప్తి చేసినాం. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, అడుగుతున్నారు, అమలు చేయమని అడుగుతున్నారు. ఏడాదిగా పాలమూరు రంగారెడ్డి మీద దృష్టి పెట్టండి, ఒక నెల 2 నెలలు పనిచేస్తే లక్షలాది ఎకరాలకు అదనపు ఆయకట్టు వస్తుంది, కృష్ణలో నీళ్లు వృధా పోతున్నాయని చెప్పి మొత్తుకున్నాం, నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నాం. అడ్డుపడే వాళ్ళు ఎవరున్నారని ఎవరిని దొక్కుంటూ పోతారు? నిధులకు అడ్డు వచ్చినా నేను దొక్కుంటూ పోతానని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు. మాట్లాడేటప్పుడు ఆయన ఎత్తిప్రాసాల కోసం మాట్లాడతాడా? ఆయన మాట్లాడిన దాంతో మొత్తం లోకం అంతా ఇంప్రెస్ అయిపోతుందా అన్నటువంటి దురాశ ఉంటుందో తెలియదు. కానీ నిధులు ఇచ్చేది మీ ప్రభుత్వమే, మీ సహచార మంత్రులే. మరి వాళ్ళు నిధులు లేకపోతే మీ మంత్రులను తొక్కుంటూ పోతారా? భూములు అడుగుతుండ్రు, రైతులు గల భూములు ఇవ్వకపోతే మళ్ళీ రైతుల్ని తొక్కుకుంటూ పోయి భూములు తీసుకుంటారా? హామీలు అమలు చేయమని అలా ప్రజలు అడుగుతున్నారు, ఈ ప్రజల్ని దొక్కుకుంటూ పోతారా? ఎవరిని దొక్కుతారండి మీరు? ఏం భాష? చేయాల్సిన పనేంది, కర్తవ్యం ఏంది, మీ మీద ఉన్న బాధ్యత ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు ఆడ మాట్లాడుతున్నటువంటి తీరేంది? బెదిరించడం ఏందని నాకు అర్థం కాదు. ఇంకో మాట, 10 లక్షలు కాదు నేను 20 లక్షలు నేనని మాట ఎందుకు వస్తుందండి? ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతగా ఉండేటువంటి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు మా ప్రభుత్వం అనాలి, మేము అనాలి, లేకుంటే ప్రభుత్వం చేస్తుంది అనాలి. నేను ఇస్తా 20 లక్షలు మీ జాగిరా ఇవన్నీ మీరు సొంతంగా కొంటున్నారా? మీ ఇంటికి కొనుక్కుంటున్నారా? భూసేకరణ చట్టం లేదా? భూసేకరణ చట్టాన్ని కాదని భూసేకరణ చట్ట పరిధిలో వాళ్లకు పరిహారం సరిపోకపోతే మీరేమన్నా పరిహారం పెంచి ఇచ్చేటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉందా? ఉంటే ప్రజలకు చెప్పండి, అది సంతోషపడతాం. ఎక్కడైనా ప్రభుత్వం ఏ అవసరాల కోసమైనా భూసేకరణ చేస్తే భూసేకరణ చట్టం ఉంది 2013, మీ సర్కారు తెచ్చిందే, అంటే ఇప్పుడు మీరున్న పార్టీ సర్కారు తెచ్చిందే వెనకడికి. దాని ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. మేము స్టేట్ అమెండ్మెంట్ చేస్తాం, 10 కాదు 20 లక్షలు ఇస్తాం, 20 కాదు 30 ఇస్తాం అనే ధైర్యం ఉంటే, మీకు నిధులు పర్మిట్ చేస్తే సంతోషంగా ప్రకటించండి. ఇది ఒక కొడంగల్కే వర్తిస్తుందా? రాష్ట్ర ఎక్కడైనా భవిష్యత్తులో ఎక్కడ భూసేకరణ జరిగినా వర్తిస్తుందా? ఇంకో మాట, ఇక్కడ మీరేదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం వెనుకబడిన కొడంగల్ లాంటి చోట నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే కొందరు అడ్డుపడుతున్నారంటే మాటలు ఎవ్వరు అడ్డుపడతలేరు. ఒక్క కొడంగల్లే కాదు, మీరు పాలమూరు బిడ్డ అంటున్నారు కదా, మీరు పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నారు కదా, మరి పాలమూరు బిడ్డ అయితే మొత్తం పాలమూరు గురించి లేదా మొత్తం తెలంగాణ గురించి పాలమూరు ముద్ర మొత్తం తెలంగాణ మీద ఉండేటట్లు మీరు కొత్తగా 1 ఎకరా భూమికి సేకరించాల్సిన పని లేదు. ఇప్పుడు నిజం చెప్పాలంటే అవసరమైతే భవిష్యత్తులో చూద్దాం. గత ప్రభుత్వమే, కేసీఆర్ ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కోసము ఐఐసి ద్వారా
తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఆయా జిల్లాలలో ఉండేటువంటి భూమి లభ్యతను బట్టి కేవలం ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి గురించి నేను చెప్తలేను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ప్రతి జిల్లాలో 400-500 ఎకరాల నుంచి 1000 ఎకరాల దాకా ఐడెంటిఫై చేసి పెట్టినారు. ల్యాండ్ ఉంది. ఇప్పుడు కొందరు బిఐ పాస్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి ప్రాస్పెక్టివ్ ఇండస్ట్రియలిస్ట్కి ఆల్రెడీ ఇచ్చినారు రూరల్ ఇండస్ట్రీస్ కోసం. అవి జిన్నింగ్ మిల్స్ కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, లేకుంటే రైస్ మిల్స్, పారాబాయిల్డ్ మిల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ కావచ్చు. కొన్ని ఆల్రెడీ ఆపరేషన్లు అవుతున్నాయి, కొన్ని మిడ్వే ఉన్నాయి. అటువంటి భూములు సిద్ధంగా ఉన్నాయి. ఇదివరకే ప్రభుత్వం గుర్తించినటువంటి, కేసీఆర్ ప్రభుత్వం గుర్తించి తయారుగా పెట్టినటువంటి భూములు ఈ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటే, ఇండస్ట్రీస్ పెడతామంటే వి వెల్కమ్ ఇట్. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ అదే లగచర్లలో ఫార్మాసిటీని వెనక్కి తీసుకుంటా, మళ్ళీ నేను ఇండస్ట్రియల్ కారిడార్తో ముందుకు పోతా అంటే ఈ మొండి పట్టుదల, మంకు పట్టుదల ఎందుకు? ఆ గిరిజనుల భూములే కావాలన్నా? ఇంకోతోన ప్రభుత్వ భూములు, అదే నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు వెతకండి, లేవా? చాలా ఉన్నాయి గుట్టలు గట్లు. ప్రభుత్వ భూముల్లో పెట్టండి, సంతోషిస్తాం. ఎందుకు వాళ్ళనే జిద్దుగా తీసుకొని దీంట్లో గెలిపోవడం లేదండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం ప్రతిష్టకి ఎందుకు పోవాలి? ఆ పేద గిరిజన భూముల్ని మళ్ళా మేము ఇంకో కేటగిరీ కింద నోటిఫై చేస్తాం, ఫార్మా కాకుండా ఇంకో దాని కింద నోటిఫై చేస్తే అప్పుడు ఎవరేం మాట్లాడతారు అన్నట్లు మీరు సాంకేతికంగా పోతున్నారు. అది సరైంది కాదు. మళ్ళీ ఆరిపోతున్నటువంటి నిపురవల్ని మీరు మంట పెట్టినట్లయితే, మీరు ఆజ్యం పోసినట్లయితే ఇది తగదు అని చెప్పి మేము హితవు పలుకుతా ఉన్నాం.